అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. డ్రోన్ చూసి ఉరికిండ్రు మందుబాబులు, మళ్ళా బగ్గనే తయారైతున్నారు తాగుబోతులు. సెల్ ఫోన్ ఎత్తుకపోయింది మంకీ, మస్తు గుబులైంది అన్నకి. నల్గొండ చెల్ల చేస్తున్నది కత్తి సాము, సూపర్ అనకుండా మనం అస్సలకే ఉండలేము. పెండ్లి పిల్లగాని కార్లనే వెళ్ళినే బాంబులు, చాలా భయపడ్డారు ఆడ ఉన్నోళ్ళు. అపరిచితుడిలా మారుతున్న రాజేషు. చెట్లు లేని అడవిలాగా, సూర్యచంద్రులే లేని మబ్బులాగా చీకటిమయం అయిపోతుంది. పరిగెత్తున్ రోయ్, ఇంకా ఇంకా పరిగెత్తున్ రోయ్. మళ్ళీ అది పట్టుకుంటే పరువంతా పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది. పరిగెత్తున్ రోయ్. ఒరేయ్, నేను ఇంత స్పీడ్గా పరిగెత్తుతుంటే నువ్వేంద్రా మెల్లగా వస్తున్నావు? ఉగలం దొరికినా అందరం దొరికిపోతాం. పరిగెత్తు రోయ్. ఇంగో అట్లనే కొందరు పోరలు పొలాలలో పరుగులు పెట్టిర్రంటే మామూలుగా కాదు పో. ఇదేంది వీళ్ళు అంతా ఎందుకు ఇట్లా ఉరుకుతున్నారు, ఎందుకంత భయపడుతున్నారు అంటే ఇది నుంచి గుయ్యి అనుకుంటే డ్రోన్ కెమెరా వస్తున్నది కాబట్టి అందుకే భయంతోనే ఒకటే ఉరుకుతున్నారు. కోసిని పాడుగాను డ్రోన్ కెమెరాను చూస్తే కన్నా భయపడతారా అనులా? మరి అమాయకులు కాకపోతే అని సానుభూతి చూపిస్తే మాత్రం మీరు అమాయకులైనట్టే. ఎందుకంటే వీళ్ళు భయపడుతున్నది డ్రోన్ కెమెరాను చూసి కాదు, అందులో వీళ్ళ సక్కదనాల వీడియో రికార్డ్ అయితే అటు ఇంకా సంచులు వలిగిపోతాయనే భయంతోని. మరి అంతగనం భయపడే ఆగం ఏం చేసిండ్రయ్యా అంటే ఈ నడమ మందు ఏడబడతానే విచ్చలవిడిగా దొరకనే వచ్చే బ్రాండీ షాపుల్లోనే కాకుండా బెల్ట్ షాపుల్లో కూడా బొచ్చెడు దొరుకుతున్నది. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఏరులై వారుతున్నది. ఇక అంతగనం దొరికినాక ఇట్లాంటి వాళ్ళు ఊకుంటారా? పని పాట మానేసి మస్తుగా మందు కొనుక్కొని ఇట్లా పొలాల కాడున్న చెట్ల కింద కూర్చొని తాగుకుంటా పత్తాలాట ఆడుతున్నారట. ఆయనది ముచ్చట పోలీసుల దాకా పోయేసరికి డ్రోన్ కెమెరా ఎగిరేసి ఇలా పట్టుకునే ఉపాయం చేసినారు అన్నట్టు. ఆయనతో మా మొహాలు ఆ కెమెరాల రికార్డ్ అయి బయటకు వస్తే మళ్ళా మొహం చూపించకుండా అవుతామని ఒకరిని పట్టకుండా ఒకరు ఇట్లా పోటీ పడి మరి ఊరికిండ్రు అన్నట్టు. అనంతపురంలో జరిగిన ఆగం ఇది. కానీ చూసిండ్రానుల్లా మందు ఫుల్లుగా దొరుకుతూనే వీళ్ళు ఎట్లా చెడిపోతున్నారో అదే మునిపిట్లు ఉండేటోళ్ళ ఇంతల్నే ఎట్లా తయారైన చూడండి. పండే పంటలను బర్రెగొడ్ల నుంచి ఇంకా ఏనుగులు అడవి పందులైన అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు ఏ రైతైనా ఏం చేస్తాడు? అయితేనేమో ఆన్నే కావలుండి రాత్రంతా మొత్తుకుంటాడు. లేదంటే గంటకోసారో 2 గంటలకోసారో సుతిల్ బాంబులు వేలుస్తుంటారు. అవి సప్పుడుకు ఏం రావని. అంతెందుకు, మొన్న ఓ రైతు ఎరేటిగా ఆలోచించి ఒడ్డుకో మైక్ పెట్టి అందులో మొత్తుకునే వాయిస్ రికార్డ్ చేసి పెడితే ఆ మైకు రాత్రంతా అరుస్తూనే ఉన్నది. ఇట్లా ఒక్కో రైతు ఒక్కో తీరంగా పంటను కాపాడుకుంటాడు. ఇంకా డబ్బున్నోళ్ళైతే పాలెళ్లను కావలి పెడతారు. కానీ అదే గిడో కాడ ఒక రైతు ఏకంగా సినిమా విలన్లనే పొలం కాడ కావలి పెట్టిండులా. అది కూడా పెద్ద పెద్ద విలన్లు. హాగో సినిమా రౌడీలు పొలం కాడ కావాలుండేంది అంటారా? అరే చూడుండ్రు మీరే. ఇంకో ఈ రైతేనోళ్ళ ఆయన పొలానికి బాహుబలిని చంపిన కట్టప్పను, అరుంధతి మీద కన్నేసిన పశుపతిని, ఇంకా కొందరు రౌడీ గుండాలను కూడా కావాలి పెట్టిండు. సినిమాలలో వేసుకుంటోళ్లకు పొలం కాడ కావాలుండే అంత కర్మేం పట్టింది అనుకుంటున్నారా? అరే నిజమేనుల్లా, కావాలంటే చూడుండ్రి. విలన్ల పోస్టార్లు షెట్ కోట్ కట్టిండు కదా. ఇంకో ఈ ఉపాయం అంతా ఈ రైతుదే. ఈయన పేరు మోహన్ రావు, విజయనగరం జిల్లా రేగిడి మండలం ఒప్పింగ్ ఊరు. పంట చేతికొచ్చే దశకొచ్చిందట. ఈ అల్ల మళ్ళా గొడ్డో గోదో తినే ఛాన్స్ ఉన్నది. లేదంటే రాత్రి అడవి పందులో ఏనుగులో వచ్చి పొలం అంతా దొక్కినా దొక్కుతాయి. అందుకే అవన్నిటి నుంచి కాపాడుకున్నందుకు ఇంకో ఇట్లా కట్టప్ప, పశుపతి, కైకాల సత్యనారాయణ, రామ్ రెడ్డి, ఆఖరికి అవతార్ ఫ్లెక్సీలను కూడా చెట్టుకోటిగా. ఇక వీటిని చూసి పొలం కాడికి వచ్చే జంతువులే గాని పక్షులే గాని తుర్రు అని భయపడి పారిపోతాయి అంటున్నాడు ఈ రైతు. అట్లనే కనుజిష్టి కూడా పడకుండా ఉంటదట. ఎందుకంటే ఇటుదికి వచ్చిన వాళ్ళ నజరు ఈ పోస్టర్ల మీదనే పడుతుంది కానీ పంట మీదకి పోదని చెప్తున్నాడు ఈ రైతు. సరే ఏదైతే ఏంది, పంటను కాపాడుకున్నందుకు ఈ రైతన్న చేసిన పనిని చూసి తతిమ రైతులు తారీఫ్ చేస్తున్నారు. అసలే కోతి అది కళ్ళు తాగకున్నా ఆకలైతే కూడా ఆగమాగం చేస్తుంటది. ఎవరన్నా చేయట్లేదన్నా పట్టుకపోతుంటే మీద దునికి గుంజుకుంటది కూడా. మళ్ళీ ఏదన్నా ఇస్తే అది తీసుకొని మన వస్తువులు మనకి ఇసిరేస్తుంటాయి. అట్లా మనం ఎన్నో చూసినాం కూడా. అయితే ఇప్పుడు కొండగట్ల గట్లనే కోతికి ఆకలైన ఓలే భక్తుని చేతులున్న బ్యాగును సెల్ ఫోన్ను
రెండింటిని ఎత్తుకుపోయి గుడెక్కి కూసున్నది. ఇక చూడాలే పాపం ఆ భక్తుని బాధ. చూసినరానుల్లా సెల్ ఫోను బ్యాగు రెండు పట్టుకపోయి కొండగట్టు అంజన్న గుడి ముఖద్వారం మీదకెక్కి ఎంత మంచిగా రంది లేకుండా కూర్చున్నదో కోతి. పాపం కిందున్న ఈ అన్నేమో పర్షాన్ అవుతుంటే మీదున్న కోతి ఏమో మిట్ట చూస్తున్నది కానీ ఆ ఫోన్ అయితే ఇస్తలేదు. ప్లీజే కోతి, నీకు పుణ్యం ఉంటుంది, మా మంచి కోతి కదా, కావాలంటే నీకేం కొనియమంటే అది కొనిస్తా అన్నట్టు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అబ్బో నేనెందుకు ఇస్తా, నేను ఇయ్యా అన్నట్టే దాని దగ్గరనే పెట్టుకున్నది తప్ప అస్సలకే ఇస్తలేదు, ఆ నుంచి పోతలేదు. పాపం ఈ అన్నేమో ఆ ఫోన్ పుసుక్కున్నది కింద ఎత్తేస్తే ఏడ వక్కలు ముక్కలై ముట్టుకునేందుకు కూడా పనికి రాకుండా అవుతుందో అని మస్తు భయపడవచ్చిండు. ఇక ఆఖరికి ఇట్లా అయితే ఇచ్చేటట్టు లేదు ఇదని చెప్పి పులిహోర పొట్లం వేస్తేనన్న ఇస్తుంది అనుకుంటే పులిహోర పొట్లం అయితే తీసుకున్నది కానీ ఒట్టి బ్యాగే ఇచ్చింది, ఫోన్ ఇయ్యలే. మళ్ళా అరే ఇదేం కాతారో, ఇంకేం కావాలి దీనికి అని ఓ అట్టిపండు తెచ్చిన పోలే, వెరీ గుడ్ ఇప్పుడు ఇస్తా అని ఆ అట్టిపండుని తీసుకొని గప్పుడు ఫోన్ ఆన్య పెట్టేసి వెళ్ళిపోయింది. ఓ అన్నాయిగా ఓ మెల్లగా అది ఎక్కి తీసుకోపో నీ ఫోను, ఇంకా లేట్ చేసినావా అంటే మళ్ళీ కోత వచ్చి పట్టుకోపోతుంది. ఏమిలే మెల్లగా ఫోనేమో కానీ పడ్డావంటే పానాల మీదకి వస్తుంది పైలం. అమ్మా మొత్తానికి ఫోన్ వచ్చింది. కానీ చూసినరాను లై ఎంత కథ చేసిందో ఈ కోతి. మరి మీరు కూడా కొండగట్ట అంజన్న దర్శనానికి పోయినప్పుడు ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకోండి, సరేనా? సాములన్నిటిలోకెల్లా కత్తి సామే వేరయ్య. అవు వల్ల కత్తి వట్టి సాము చేయాలంటే మామూలు ముచ్చట్నా? అందుకే కష్టమైన పని గురించి చెప్పేటప్పుడు కత్తి మీద సాము చేయాల్సిందే అంటారు. దీన్ని బట్టే మనకు అర్థం కావాలి కత్తి సాము ఎంత కష్టమైనదో. అట్లని ఇష్టంతో నేర్చుకుంటే కష్టం అనేదే ఉండదు కాబట్టి. ఇంకో కోదడల ఒక చెల్లె కత్తిని గాల్లె దింపుడు కాదు, అవతలను కూడా గడగల్లాడిస్తున్నది. ఈడ ఖతర్నాక్గా కత్తి సాము చేస్తున్న ఈ ఇద్దరు చెల్లెండ్లల్లా ఓ చెల్లె మన చెల్లెనే. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ వీళ్ళది. సినిమా నటుడు కత్తి కాంతారావు ఊరే, అందుకే కావచ్చు కత్తి సామును జోరుగా చేస్తున్నది చెల్లె. గ్రామానికి చెందిన కత్తి కాంతారావు గారే నాకు ఇన్స్పిరేషన్. ఈమె కత్తి పట్టిందంటే అవతలకు అగులు బొగులు కావాల్సిందేనట. అందుకే ఏ పోటీలో పాల్గొన్నా గానీ గెలిచి మస్తు మెడల్ వేసుకొచ్చుకున్నది. ఫెన్సింగ్ అసోసియేషన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించాను. ఈ సంవత్సరం ఫెన్సింగ్ స్కూల్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ ని సాధించాను. చెల్లె పేరు చిరతశ్రీ, 9వ తరగతి చదువుతున్నది గంతే. ఇలా నాయన హైదరాబాద్లో హోంగార్డుగా పనిచేస్తాడట. ఆయనకు కత్తి సామంటే ఇష్టం ఉండి ఆయన నేర్చుకోలేకపోయిన విద్యను బిడ్డకు నేర్పించిందట. ఇట్లా ఇప్పటికే జాతీయ స్థాయి కత్తి సాము పోటీల్లో తెలంగాణ తరపున ఆడి కాంస్య పథకం పట్టుకొచ్చిందట. వచ్చే నెలలో జరగబోయే మరో జాతీయ స్థాయి పోటీల్లో కూడా కత్తి పట్టేందుకు రెడీ అయింది. సూపర్ రా చెల్లె, ఆల్ ద బెస్ట్ నీకు. నీ ఫ్యూచర్ లో కూడా ఇట్లనే కత్తి పట్టి కత్తి లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఖతర్నాక్ మెడల్స్ సంపాదించాలని గరంగరం వార్తల తరపున కోరుకుంటున్నాం మేము కూడా. నిన్ననే మనము వార్తేసినాం. ఖమ్మం జిల్లా నారపనేనిపల్లి సర్కారీ స్కూల్లో ఒక్క స్టూడెంటే ఉన్నది. ఆ ఒక్క స్టూడెంట్ కోసం ఏడాదికి 12 లక్షల మీదనే ఖర్చు చేస్తున్నారు ఆఫీసర్లు అని. సంతోషం, ఎందుకంటే అందరికీ చదువు అందించడం వాళ్ళ బాధ్యత కాబట్టి. మరి అట్లనే అదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకో ఊర్లో కొందరు పిల్లలు చదువులకు దూరం అయిపోతున్నారు. మరి వాళ్ళకు కూడా ఆఫీసర్లు చదువులు అందియాలి కదా. అయితే వాళ్ళకి అట్లా దగ్గర పట్ల చదువు అందేకపోయేటాలకు వాళ్ళు ఇయ్యకపోతే నేను లేనా అని ముందుకొచ్చింది ఇంకో ఈ అన్న. చూస్తుంటే ఇది స్కూల్ లెక్కనే ఉన్నది కానీ పిల్లగాళ్ళు కూడా మంచిగానే చదువుకుంటున్నారు. మరి ఇంకేంది బాధ అంటే ఇది స్కూల్ కాదుల్లా, ఇంకో వీళ్ళకు చదువు చెప్పే ఈ అన్నోళ్ళ ఇల్లు. ఈ అన్న కూడా ఏదో సర్కారు పంతులో లేకపోతే వీళ్ళు ఫీజు కడితే చదువు చెప్తున్నాడో అనుకోకుండ్రి. పిల్లలు చదువుకు దూరం కావద్దు అనే మంచి ఆలోచనతోని ఇట్లా చదువు చెప్తున్నాడు. అంతేనా అన్న? ఈ పిల్లల్ని ఇట్లా వదిలేస్తే పిల్లల భవిష్యత్తు మారదు. లేకుంటే ఈ పిల్లలకి ఏదో ఒక చదువు చెప్పాలని నేను నిర్ణయించి నేను ఇక్కడ ఈ గ్రామంలో చదువు చెప్తున్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో ఉన్న రాజయ్య నగర్, క్రాంతిపురం ఊర్ల నుంచి 30 మంది పిల్లగాండ్లు నెల రోజుల నుంచి బడికి పోతలేరట. ఎందుకంటే వీళ్ళు బడికి పోవాలంటే 2 కిలోమీటర్లు నడవాలి. ఈ నడుమనే రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే 2 10వ తరగతి చదివే పిల్లగాండ్లు ప్రాణాలు పోయినాయట. అందుకే ఈ పిల్లల అమ్మా నాన్నలు గంత దూరం వద్దు అని బడి మాన్పిస్తే ఇంగో ఆంధ్రయ్య అనే ఈ అన్న ఆయన ఇంటినే బడిని చేసి ఆయనే టీచర్గా మారి పాఠాలు చెప్తున్నాడు. శభాష్ అన్న, మంచి పని చేస్తున్నారు మీరు. మరి ఆఫీసర్లు చూసి వీళ్ళ ఊర్లో కూడా ఓ బడి పెట్టాలని కోరుతున్నారు. ఏం బాధపడకన్నా, ఒక్క స్టూడెంట్ ఉన్న కానే బడి నడిపిస్తున్న మన ఆఫీసర్లు గింతమంది పిల్లల చదువు కోసం ఏదో ఒకటి చేయకుండా ఎందుకుంటారు? ఖచ్చితంగా చేస్తారులే. కొత్త కార్ అయినా, కొత్త బైక్ అయినా, కొత్త ఆటో అయినా, ఏ బండి అయినా కానివ్వండి, కొత్తదైతే ఎట్లా పోతుంది? గుర్రం పోయినట్టే పోవాలి కదా. ఏడాది దానికా కూసి కూడా రాదు. ఏదో చిన్న చిన్న ఆయిల్ చేంజ్లు, ఇంకా చిన్న చిత్క రిపేర్లు తప్పుతాయి.
కానీ పాపం గదేందో వీళ్ళ గోస మామూలుగా లేదుల్లా. ఏకంగా ఆటో చేయంగా మందు డబ్బా పట్టుకునే కష్టం వచ్చింది. ఇంతకు వాళ్ళ బాధ ఏందో తెలుసుకుందాం పాండ్రి. కొత్త ఆటో కొనుక్కున్నోళ్ళు సంతోషంగా ఉండాలి గాని పాపం వీళ్ళకేమో ఇట్లా షోరూమ్ ముంగట మందు డబ్బా ఉన్ను పెట్రోల్ బాటిల్ పట్టుకొని కూసుండే కష్టం వచ్చింది. ఇంతకు వీళ్ళ బాధ ఏంది అంటే ఇంగో ఈ అక్క చెప్తుంది వినుండ్రి. బండి తీసుకున్నాం సార్, 6 నెలల 7 నెలలు అవుతుంది. బండి సంతాయిస్తుందే ఉంది రోజు రోజు. ఇప్పుడు 2 నెలల నుంచి మళ్ళీ కిస్తీ ఆగినాయి. వాళ్ళు కిస్తీ కట్టమంటారు, లేక బండి బాగా చేసి ఇస్తలేరు. రూపాయి కూడా పెట్టి అందులో నుంచి కొన్ని పైసలు కట్టి ఇంకొన్ని పైసలు ఈఎంఐ కింద పెట్టి ట్రాలీ ఆటో తీసుకురట. ఇక కొత్త ఆటో కదా మంచిగా నడిచి దేవుని దయతో 4 పైసలు వస్తే ఈఎంఐలు కట్టుకొని మంచిగా బతుకుతాం అనుకుంటే అయ్యో 2 నెలలకే కూషయిందట. షోరూమ్ తీసుకపోతే మంచిగా చేసిరట, కానీ మళ్ళా కూసిందట. ఇట్లా వీళ్ళు ఆటో గిరాకీ కోసం నడపల్లా, రిపేర్ల కోసం షోరూమ్కే ఎక్కువ నడిపే కష్టం వచ్చింది. ఎన్నిసార్లు రిపేర్ చేసినా అట్లనే అవుతుందట. ఈసారి అయితే 2 నెలల నుంచి వీళ్ళ ఆటో షోరూంలోనే ఉన్నదట. అరే ఇంకా ఎన్ని రోజులని ఉంచుకుంటారు, మేము కిస్తీలు ఎట్లా కట్టాలని ఎంత మొత్తుకున్నా పట్టించుకుంటలేరట, రిపేర్ చేస్తలేరట. ఆడనేమో కిస్తీలు అయిపోతున్నాయి, కిస్తీలు కట్టకపోతే సివిల్ స్కోర్ దెబ్బతింటది. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇట్లా ఇంటోళ్ళందరూ వచ్చి మహబూబాద్ షోరూమ్ ముందు కూసున్నారు. ఈ అన్న పేరు తేజావత్ రవి, సిరోలు మండలం ఉప్పరిగూడెం ఊరు. ఇట్లా ఆటో నడవకపోయేటాలకు అరిగోస పడుతున్నారు. అయినా ఆటో కొనేందుకు పోయినప్పుడేమో వెల్కమ్ సార్, టీ తాగుతారా, కూర్చోండి, సార్కు వాటర్ ఇవ్వండి అని మస్తు మర్యాదలు చేస్తారు. అది కొన్నాకనేమో కొందరికి ఇట్లా పట్టించుకోరు. ఇట్లా చేసుడు మంచిది కాదు అని కోపం చేస్తున్నారు తోటి ఆటో నడుపుకునే కొందరు అన్నలు. తాగొద్దు తాగొద్దు తాగొద్దు, తాగుతే రోడ్ ఎక్కొద్దు, డ్రైవింగ్ చేయొద్దు అని ఎంత చెప్పినా కొందరు ఇంటలేరుల్లా. అరే బుదరకిచ్చి చెప్పినా, బెదిరించి చెప్పినా, ఫైన్ లేచి చెప్పినా, కేసులు రాసినా ఇంకా కొందరికి భయం లేకుండానే పోతున్నది. అరే పెద్ద పెద్ద బస్సులు లారీలు నడిపేటోళ్ళు కూడా అట్లనే తాగి నడిపితే ఎవరికన్నా గుద్దుతే వీళ్ళ చేయబట్టి అవతల పానాలు పోవా. ఇంగో గిడొక లారీ డ్రైవరు ట్యాంక్ వల్గా తాగి రోడ్డు మీద ఎట్లా పోతున్నాడో చూడండి. వీని తాగుబోతు డ్రైవింగ్ ల చెప్పు ఎంత సోయి లేకుండా తాగిండో గంత స్పీడ్ గా పోతున్నాడు. కనీసం రోడ్డు మీద ఏమున్నాయి, ఎవ్విటికి దాకుతుంది లారీ అనేది కూడా కనబడతలేదు. అరే ఇట్లనే పోయి బోర్ల పడితే వాడు బతుకుతాడా, లేకుంటే దేనికన్నా గుద్దుతే వాళ్ళు బతుకుతారా? అసలే ఫుల్లు కట్టెల లోడుతోనూ ఉన్నది. ఇట్లా సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లికి పోతుంటే మరి పోలీసులే చూసిర్రో లేకపోతే ఎవరన్నా ఫోన్ కొట్టిర్రో గాని వెంటనే చేసి పట్టుకొని ఆపి నోట్ల పుల్ల పెడితే తెలిసింది వీడు ఎంత తాగిండు అనేది. మీటర్ 300 దాటిందంటే వీని తాగుడుకు మీటరే బద్దలైతట్టున్నది కదా. ఏంది సారు వీని తాగుడు? సుల్తానాబాద్ వైపు నుంచి టువర్డ్స్ రామగుండం వెళ్తుండగా దాన్ని చేజ్ చేసుకొని పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకొని అతని బ్రీత్ అనలైజర్ చెక్ చేయగా 306 రీడింగ్ వచ్చింది. ఇది మహారాష్ట్రకు చెందిన లారీ. ఇక లారీ డ్రైవర్ మీద కేసు రాసి కోర్టులు నిలబెడితే 1000 రూపాయల జరిమానా వేసి 4 రోజులు జైల్లో పెట్టాలన్నారట. ఛీ, గిసోంటి తాగోదు డ్రైవర్ గాలు చేయబట్టే అమాయకులు కొందరు ప్రాణాలు పోతున్నాయా. నిన్న మా అంజలితోని మా రాజేషు ప్రపంచ యాత్రకు పోతా అనుకుంటా మస్తు ఏతులో పడ్డాడు. మరి ఎక్కువ ఏతులో పడ్డాడు గోతులో పడక తప్పదు కదా. అట్లనే మా ఓని ఉరుకులాటంతా ఉత్తసాటే అయింది. అందుకే సంఖ్యకేసిన బ్యాగును సందగల పెట్టి చక్కగా ఆఫీస్కి వచ్చి పని చేసుకున్నాడు. మరి ఇవాళ కూడా చక్కగా వార్తలు తెస్తాడా, లేకపోతే మళ్ళీ ఏమన్నా గట్లనే కథలు పడతాడో చూద్దాం. ఇంతకు ఈయన ఎక్కడున్నాడు కదా. అమ్మో, వీని కోపంలో కొరకాసు కూర్చా వీనికేం పోయే కాలం గట్ల చేస్తున్నాడు. ఓర్ వారి రాజేష్ గా దయ్యం పట్టింది అరయ్యాల నీకేమన్నా అంత తిక్క తిక్క చేస్తున్నావు? అవును, దయ్యమే పట్టింది. దయ్యం పట్టింది. ఆ దయ్యం కూడా నువ్వే. నేను దయ్యమా? నన్ను దయ్యం అంటున్నావా? నీకు ఈ జాబ్ ఇచ్చి తప్ప పని చేసిండ్రా, నేను తీసేస్తా. అస్సలకే ఉంచా ఈ కొలువులా నిన్ను. వాణి ఈరోజు ఏం వార్త తీసుకురావాలి వాణి? ఏందిరో ఇప్పటిదానికేనేమో గాయ చేసి ఇప్పుడేమో గింతగానం గౌరవం ఇస్తున్నావు. కొలువులకించి తీసేస్తా అన్నాక భయం పుట్టిందా? అయ్యో అట్లంటవేంది వాణి? నాకు జీతం ఇచ్చేది నువ్వు, నాకు జీవితం ఇచ్చేది నువ్వు. నువ్వే లేకపోతే నా జీవితం నీళ్లు లేని ఎడారిలాగా, చెట్లు లేని అడవిలాగా, సూర్యచంద్రులే లేని మబ్బులాగా చీకటిమయం అయిపోతుంది. అట్లాంటి నేను నీ ముందు ఆగం చేసి అంత ఎర్రో నా చెప్పు. వీడేంది ఇప్పటిదానికనేమో ఇట్లా చేసి ఇప్పుడేమో మంచిగానే మాట్లాడుతున్నాడు. అసలు ఏమైంది వీనికి? పోనీతి మంచిగానే మాట్లాడుతున్నాడు కదా. రాజేషు ఇవాళ ఏం వార్త తీసుకొచ్చినావు?
వార్త వార్త వార్త, పొద్దు లేస్తే వార్త, పొద్దు ఊకితే వార్త, లీవ్ అడిగితే వార్త, వీక్ ఆఫ్ రోజు కూడా వార్త. వార్త లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఒరే నీ కోపాన్ని నా మీద ఉంచు గాని ఆ సామాన్ల మీద గోడల మీద ఎందుకు చూయిస్తున్నావురా? అవి ఆఫీస్ సామాను. మనుషుల మీద కోపం చూపించలేని వాళ్ళు ఇట్లా వస్తువుల మీద చూపిస్తారు, వస్తువుల మీద చూపిస్తారు, వస్తువుల మీద. అసలు నా మీద కోపమేంద్రా బాయ్? అప్పటి నుంచి చూస్తున్నా మస్తు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రాపర్టీస్ డ్యామేజ్ చేస్తున్నావో అన్ని డబ్బులు నీ జీతంలోకించి డెలివరీ ఛార్జెస్ తో పాటు కట్ చేస్తా బిడ్డ. ఏమనుకుంటున్నావో ఈ నెల నీ జీతం ఎంత వస్తుందో ఆలోచించుకో. ఏంది వాణి, నా జీతం పెంచుతున్నావా? ఎంత గొప్పదాని వాణి నువ్వు. పెంచుడు కాదు, నువ్వు చేస్తున్న పనులకు ఉన్న జీతం అంతా కట్ చేసుడే. అయ్యో నేనేం చేసిన వాణి? అది కూడా నీ ముందా? నాకు అంత ధైర్యం ఉన్నదా చెప్పు? అరే నీ డబుల్ యాక్షన్ రోల్ నా ముందు కాదు, సూంచే కడ సూంచు. ఇప్పటి వరకు ఆ కుర్చీలను ఎత్తేసుడు, గోడలను గుద్దుడు, పిల్లర్లను దన్నుడు, ఏంది ప్రాపర్టీ డ్యామేజ్ పనులన్నీ? అవ్వా అవ్వా అవ్వా, నాకు ఇమేజ్ అనే పదానికి అర్థం తెలుసు కానీ డామేజ్ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదు వాణి. అట్లాంటి నేను వస్తువులను పాడు చేస్తున్నానా? నా ముఖం చూడు, నా ముఖం చూస్తే అట్లా అనిపిస్తున్నదా? వామ్మో వామ్మో, చూస్తున్నావా భూపతన్న వీని పర్ఫార్మెన్స్? మరి కావాలనే చేస్తుండా లేకపోతే వీనికి ఏమన్నా ఉట్టిందా? నిమ్మకాయలు కోడిగుడ్డు దింపేయాలి. అరే మొన్ననే వీడు మంచిగా పని చేస్తున్నాని ఉత్తమ ఎంప్లాయీగా అనౌన్స్మెంట్ చేసిన, వీడేమో ఇప్పుడు ఇట్లా చేస్తున్నాడు. ఉత్తమ ఎంప్లాయ్మెంట్ అనౌన్స్మెంట్, ఉత్తమ ఎంప్లాయ్మెంట్ అనౌన్స్మెంట్ ఇస్తే ఏమొస్తుంది? షాపులకు పోతే సావుకారు సరుకులు ఫ్రీగా ఇస్తారా? వైన్ షాపుకి పోతే మందు ఫ్రీగా ఇస్తారా? అదేంది అట్లా అంటున్నావు? ఆ రోజు మంచిగానే సంతోషపడ్డావు కదా. సంతోషమా? సంతోషపడ్డది బయటున్న రాజేష్ గాడు, కానీ లోపలున్న రాజేష్ గారికి ఉడికిపోయింది. ఉత్తమ ఎంప్లాయీ అని చెప్పి ఉత్తగా చేతులు దులుపుకుంటే సరిపోయింది అనుకున్నావా? జీతం పెంచాలని తెలియదా? అందుకే నా లోపలున్న రాజేష్ గాడు అప్పుడప్పుడు ఇట్లా బయటికి వచ్చి నాలో అపరిచితుల్లాగా ప్రవర్తించేటట్టు చేసి సామాన్లన్నీ పడగొట్టేటట్టు చేస్తాడు. పడగొట్టేటట్టు. వామ్మో, వాడి లోపల ఉన్నోడు ఫ్రస్ట్రేషన్తో నన్ను కొట్టినా కొడతాడు కావచ్చు. ఎందుకైతే అందుకే జర కూల్ చేద్దాం. రాజేషు రాజేషు, నేను వచ్చే నెల నీ జీతం పెంచుతా కానీ నువ్వు కోపాన్ని తగ్గించుకో. అయినా గట్లా జీతం పెంచుతలేరని ప్రాపర్టీస్ డ్యామేజ్ చేస్తారా ఎక్కడన్నా? ఎందుకు చేయరు? నేనన్నా ఇంకా చాలా తక్కువ చేసిన. అదేగా మధ్యప్రదేశ్లో ఉండే ఒక ఉత్తమ ఎంప్లాయీ జీతం పెంచలేదని చెప్పి 15 టీవీలు 70 ఫ్రిడ్జులు వాళ్ళ కొట్టాడు తెలుసా? కూల్ కూల్ కూల్, వచ్చే నెల పెంచుతా అని చెప్పినా కదా. మళ్ళేమైంది రోయ్? నువ్వు నేను కూడా ఆయనలాగానే జీతం పెంచలేదని చెప్పి ఇదంతా చేస్తున్నా అనుకున్నావు కదా. మరి కాదా? వచ్చి నేనేందుకు చేస్తాను అబ్బా అట్లా? మొన్ననే జీతం పెంచుతుంది నాకు. ఈ వార్త చెప్పేది అందుకు అట్లా యాక్టింగ్ చేసినాక అంతే. కానీ నువ్వు భయపడుతుంటే మస్తు నవ్వుతున్నది నాకైతే. చి పోరడా, మస్తు కథలు పడతావు నువ్వైతే. అయినా నేను ఊకొని పో. ఇప్పుడు నువ్వేమేం చేసినావో ఆ వీడియో అంతా హెచ్ఆర్ సార్ ముందు పెట్టి జీతం కట్ చేపిస్తా, అప్పుడు తెలుస్తుంది. ఓ అమ్మ తల్లి, నీకు దండం పెడతా. ఏదో వార్త కోసం అట్లా చేసిన గంతే, నువ్వు అంత పని చేయవు. అయితే నేను చెప్పినట్టు వింటావు కదా రోజు. వినకపోతే ఏం చేస్తుంది? ఏడికి పోయి వార్త తీసుకురమ్మంటే అడిగి పోయి వార్త తీసుకొస్తా. నేను పోయి అన్ని రెడీ చేసుకుంటా. ఏం తీసుకురావాలో ఫోన్ చేసి చెప్పు, ఉంటా. అట్లా రా దారికి, నా ముందే కథలా? అమ్మా, తెలుసో తెలియకనో ఆవేశంలోనో అనుకోకుండాను ఏదైనా తప్పు చేసి జైలుకు పోతే లోపలికి పోయినాక వాళ్ళకు ఎంత బాధ అవుతుంది. అవ్వయ్యకు దూరమైనాం, పెండ్లం పోరగాళ్ళకు దూరమైనాం, ఊరిని సోపతిగాలను మిస్ అవుతున్నాం అని రోజు యాద్ చేసుకుంటా ఇప్పుడు జైలు నుంచి బయటకు పోతే మంచిగుండు అని ఎదురు చూస్తుంటారు. అసొంటోళ్ళు శిక్ష రద్దై బయటకు వచ్చిన యాళ్ళ ఎంత ఆనందం ఉంటుంది. జప్పున ఇంటికి పోవాలి, అందరినీ చూడాలి అని ఆరాటపడుతుంటారు కదా. కానీ అదే గిడోగా ఆయనే అప్పుడే జైలు నుంచి బయటకు వచ్చి అదే జైలు గేటు ముందు ఏం చేసిండో చూడండి. వరెవ్వా, అత్తగారింటి నుంచి పెళ్లి పిల్లగాడు పిల్లని తీసుకొని పోతున్న టైంలో బరాత్ సాగుతుంటే కదా బాజా సప్పుడుకు బాజాప్తుగా డాన్స్ చేసే వరుణ్ లెక్కన జైలు నుంచి బయటకు వచ్చి అదే జైలు మెయిన్ గేట్ ముందే ఏమన్నా డాన్స్ చేస్తున్నాడు. ఈ తమ్ముడు సూపర్ పో. ఇన్ని రోజులు జైల్లో ఉండి కట్టేసినట్టు కావచ్చు, అదే ఇప్పుడు బయటకు వచ్చేసరికి పంజరంలో ఉన్న శిల్కని ఇడిచిపెడితే గాళ్ళకి ఎగిరినట్టు ఈ తమ్ముడు కూడా అంతే సంతోషంతో డాన్స్ చేసిండు. ఇట్లా తమ్ముని పేరు శివ, యూపీ కన్నౌజులు ఉంటాడు. ఏదో దాడి కేసులో
ఏడాది జైలు శిక్ష 1000 రూపాయల జరిమానా పడ్డదట. కాకపోతే ఇంట్లో బెయిల్ ఇప్పించేందుకు ముందుకు రాలేదట. అందుకే జైల్లోనే ఉండాల్సి వచ్చింది ఏడాది కాలం పాటు. ఈ టైంలో తమ్ముడు మంచిగా చదువు నేర్చుకున్నాడట. అందుకే ఓ NGO వాళ్ళు ముందుకొచ్చి తమ్ముడిని బయటికి తీసుకొస్తే కొత్త బంగారు లోకంలో అడుగు పెట్టినా ఇక నేను ముందు బతకబోయే బతుకంతా కొత్తగానే ఉంటది అన్న ఆనందం చూపించినట్టు తమ్ముడు ఇట్లా. కానీ జైలు కొందరికి కొన్ని నేర్పిస్తుంది అనేందుకు ఈ తమ్ముడే సాక్ష్యం అనిపిస్తున్నదిలే. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.